ఈ క్రేన్ ఆపరేటర్‌కి పెళ్ళయి జస్ట్ 3 రోజులు కూడా కాలేదు. కానీ మేము ఫోన్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యాడు. మా లారీ ఇలాగ మారేడుమల్లి ఘాట్ రోడ్‌లో పడిపోయిందని తెలియగానే ఎంత అర్ధరాత్రైనా బయలుదేరి వచ్చి ఈ రకంగా రెస్క్యూ అయితే చేశాడండి. సో, తమ్ముడికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే లారీ తిరగబడింది. ఈ విధంగా అయితే దాన్ని లేపారండి. ఈలోపు ఒక పెద్ద లారీ అయితే మా మీదకొచ్చేసింది. ఆల్మోస్ట్ గుద్దేయబోయింది. కాకపోతే జస్ట్‌లో మిస్ అయిందనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మేము ఫేస్ చేస్తూ ఉంటాము ఘాట్ రోడ్‌లో. వెంటనే నా నుంచి సైడ్ తీసుకొని మళ్ళీ పక్కకెళ్ళింది. ఈలోపు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నేను చూపిస్తున్నాను చూడండి. పైనుంచి ట్రక్ అయితే ఈ విధంగా దిగుతా ఉంది. వచ్చి కిందకొచ్చిన తర్వాత జస్ట్ అక్కడ ఒక గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిని తప్పించడానికి పైనుంచి వచ్చాడు. ఈలోపు ఆ చీకటిలో రోడ్డు కనిపించక ఇంక అక్కడి నుంచి బండి బ్యాలెన్స్ తప్పి ఈ విధంగా చివరికి వచ్చి పడిపోయిందనమాట. సో, బిగ్ డ్రైవర్స్ కనబడుతున్నారు కదా! బండి పక్కన అయితే కూర్చొని కనబడుతున్నారు. బండి పడిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి బ్యాక్ పార్ట్ అంతా. సో, మళ్ళీ బండిని నిలబెడితే బాగానే పనిచేస్తుంది. ఇదిగోండి టర్పులిన్ కప్పేసి ఈ విధంగా అయితే ఉంది. లోడ్ అంతా లోపల సేఫ్ అండి. ఇది మ్యాంగో లోడ్ ఇది మారేడుమిల్లి ఘాట్ రోడ్లో. ఫ్రంట్లో చూస్తున్నారు కదా! అద్దాలన్నీ పగిలిపోయినాయి. జాకులు అవి మీద పెట్టుకుంటారండి, పక్కన పెట్టుకుంటారు. అవి కానీ మీద పడితే ఇంకేం లేదు, ఇంక అయిపోవడం అనమాట. ఈ జెట్ వాళ్ళేమో మన ఆంధ్ర వాళ్ళు అండి. యాక్చువల్గా ఇక్కడికి ఒరిస్సా నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు. కానీ ఈ మామిడికాయలు అయితే మీకు ఛత్తీస్గఢ్ వెళ్తున్నాయి అనమాట. సో, మన ఆంధ్ర వాళ్ళని జట్టు వాళ్ళని పిలిచారు. సో, ఈ మామిడికాయలు చూశారు కదా! వాళ్ళు ఒక రకమైన మామిడికాయలు తింటున్నారు ఆ స్టేట్ వాళ్ళు. మన దగ్గర కూడా తింటారు కానీ తక్కువ. చూడండి ఆ విధంగా మొత్తం లారీ అంతా ఎంప్టీ చేసి ఆ ట్రేలన్నీ దాంట్లోకి ఎక్కించేసి చక్కగా దాన్ని మళ్ళీ ఫస్ట్ పంపించేయడం. అయితే జరుగుతుంది. ఎందుకంటే దీన్ని పచ్చి సరుకు అంటారండి. పచ్చి సరుకు టైం టు టైం వెళ్ళాలి. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళిపోవాలి కదా! సో, ఆ ఉద్దేశంతో అయితే మేము ముందు ఎంటీ బండి రప్పించేసి ఈ విధంగా టర్లిన్లో కట్టేసి ముందు సరుకు అయితే పంపించేసామండి లాస్ రాకుండా. ఆ తర్వాత ఇదంతా అయ్యేసరికి మాకు సాయంత్రం అయింది. సో, క్రేన్ ఆపరేటర్కి ఫోన్ చేసేసరికి క్రేన్ ఆపరేటర్ ఇదిగోండి అర్ధరాత్రి 12కి అయితే వచ్చాడు. మా వాళ్ళందరూ కెమెరాలతో షూట్ చేస్తున్నారు చూడండి. ఈ టైంలో ఈ ఘాట్ రోడ్లో తిరుగుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సైలెంట్గా ఉందండి. మనోడికి ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసాడు. ఆ తర్వాత స్పాట్ చూసుకున్నారు. ఇంతకీ లైటింగ్ ఏమీ లేదండి. మా దగ్గర ఉన్న బండి లైటింగ్తోనే మొత్తం ఇదంతా మేనేజ్ చేసామన్నమాట నైట్. అదిగోండి క్రేన్కి అలా తీసే రోప్స్ అనమాట, అవి బెల్ట్ లాగా ఉంటాయి. సో, ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ట్రై చేశారు. చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. కానీ ఈ రోడ్లో మేము ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి. మంచి మంచి పాములు అయితే తిరుగుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. కానీ మేము వాటిని ఏమి డిస్టర్బ్ చేయలేదు, లైట్లు ఆపేసి మరి మేము ఉన్నాము. వీడియోలు కూడా తీయలేదు, ఎందుకంటే అవి మన మీద తిరగబడినాయి అనుకోండి ఏం చేయలేము. చూడండి ఈ లోపు ఫస్ట్ ఈ విధంగా లారీని బ్యాక్ సైడ్ నుంచి లేపడానికి ట్రై చేశాడు. కానీ లారీ వెనకాల నుంచి లేచిపోతుంది అనమాట. సో, వెంటనే మళ్ళీ ప్లాన్ మార్చుకోవడానికి ఇప్పుడు ప్లాన్ వేసుకుంటున్నారు. చూసారా ఈ వెనకాల పార్ట్ అంతా లెగిస్తుంది. సో, అందుకే చూసారా ఆ విధంగా లెగిస్తుందని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ బిలోకి అయితే వస్తారండి. ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ లారీ డ్రైవర్లతో అయితే నేను మాట్లాడాను, అసలు ఏం జరిగింది అని. యాక్సిడెంట్ అయినప్పుడు అయితే మాకు ఏం అర్థం అవ్వలేదు. కాసేపు మేము ఏం చేస్తున్నామో కూడా మాకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అది ఒక గందరగోళమైన పొజిషన్ అనమాట. సో, ఈ ఏరియాలో చిన్న చిన్న పాములు ఇలాంటివన్నీ తిరుగుతూనే ఉన్నాయి మిడ్ నైట్ కూడా. చూడండి ఈలోపు ఆటోలు తిరుగుతున్నాయి, చాలామంది జనాలు కూడా తిరుగుతున్నారండి టైంలోని. లారీలు కూడా తిరుగుతూనే ఉన్నాయి. చూడండి రెండోసారి రైట్ సైడ్ ఆఫ్ ద క్యాబిన్ వేస్తే అప్పుడు ఫ్రంట్ ఎలాగో వెయిట్ ఉంటుంది కాబట్టి చక్కగా బండి అయితే ఈ విధంగా లేచిందండి. లేవగానే ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నిలబడడం అయితే జరిగింది. చూడండి నీట్గా ఈ విధంగా అయితే నిలబడింది. తమ్ముడికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయితే ఈ ఘాట్ రోడ్లో ఒకటి ఉంటుందండి,
ఇక్కడ ఒక లారీ తిరగబడిపోయిన తర్వాత మళ్ళీ రెస్క్యూ టీం రావడానికి ఒక రోజు పడుతుంది. ఈలోపు ఈ సరుకు ఏమన్నా ఉంటే అది పాడైపోవడం జరుగుతుంది. సో ఈలోపు వెంటనే జట్టోళ్ళకి చెప్పాలి. అలాగని చెప్పేసి ఈ రోడ్లో బండి పడిపోయింది కదా అని చెప్పేసి ఎవరికైనా చెప్దామన్నా సరే సెల్ ఫోన్లో సిగ్నల్ అయితే ఉండవండి. మీ అభిప్రాయం ఏంటో తెలియచేయండి. అలాంటి కండిషన్స్లో ఎలా ఉంటారో వీళ్ళు వెంటనే యాక్సిడెంట్ అయిన తర్వాత నడుచుకుంటూ సిగ్నల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ దాకా వెళ్ళి వీళ్ళ ఓనర్కి ఫోన్ చేస్తూ వీళ్ళ ఓనర్ ఆ తర్వాత పనోళ్ళు పురమాయిస్తే ఆ పనోళ్ళు వచ్చి ఈ సీన్ అంతా జరిగిందనమాట. సో ఒక ట్రక్ డ్రైవర్ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. నేను మీకు చెప్తుంటే మీకు అర్థం అవ్వాలి. అసలు అర్ధరాత్రి అంత చీకట్లో ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో తమ్ముడోళ్ళు అయితే మొత్తం మీద ఈ విధంగా అయితే బండిని అయితే మేము తిరిగేయడం అయితే జరిగింది. చూడండి మొత్తం బెల్ట్లన్నీ లోపల పెట్టేస్తున్నారు. తమ్ముడోళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇది SBS క్రేన్ ఆపరేటర్స్ అని మన రాజమండ్రిలో ఉంటుందండి. సో తమ్ముడోళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. జగ్గా వచ్చేసి వెంటనే పనిచేసి వెళ్ళిపోయారు. కానీ ఇలా రెస్పాండ్ అవ్వడం కూడా చాలా తక్కువ అండి. ఈ టైంలో ఎవరు రారు కూడా. ఇంకా తమ్ముడోళ్ళు ఏంటంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వెంటనే వచ్చి మనకి హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో కొన్నిసార్లు అలాగా ఇప్పుడు ఈ వీడియో అయ్యేసరికి 2 రోజులు పడుతున్నారు ట్రక్ డ్రైవర్స్ రోడ్డు పక్కన అడవుల్లోని. సో మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో మీకు ఏం అర్థమైంది, ట్రక్ డ్రైవర్స్ లైఫ్స్ కోసం ఏం అర్థమైంది అనేది నాకు తెలియచేయండి. ట్రక్ డ్రైవర్స్ని దయచేసి రెస్పెక్ట్ చేయండి. చూడండి ఇలాగా ట్రక్ రెస్క్యూ ఆపరేటర్స్ని కూడా చూడండి ఈ టైంలో కూడా పనిచేస్తూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్ లేదే మనం ఎవరూ లేదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. भैया